ఓటమి అంటే తెలియని పొలిటీషియన్ ఆయన. ప్రతి ఎలక్షన్కు ఓ కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటుంటారు. ఎన్నికలు వస్తే పోటీ చేసే ప్లేస్ మార్చడం ఆయన స్పెషాలిటీ. ఎంపీగా ఓ వెలుగు వెలిగి తర్వాత మంత్రిగా చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. దీంతో ఆయన సరికొత్త పొలిటికల్ స్కెచ్ను తెర మీదకు తెస్తున్నారట. వచ్చే ఎన్నికల నాటికి తన వారసుడిని రంగంలోకి దించి మంత్రిని చేయాలనే టార్గెట్తో రాజకీయ ఎత్తుగడ వేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా స్కెచ్, మీరే చూడండి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు అంటే తెలియని వారెవరూ ఉండరు. తెలుగుదేశం పార్టీలోనూ, ప్రజారాజ్యంలోనూ, కాంగ్రెస్లోనూ ఆయన ఎలా చక్రం తిప్పారో అందరికీ తెలుసు. 2 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నా సరే ఇప్పటి వరకు ఓటమి అంటే తెలియదు ఆయనకు. ఎక్కడ పోటీ చేసినా గెలిచి రావడంలో ఆయనకు తిరుగులేదు. సరిగా ఎన్నికలకు ముందు పోటీ చేసే ప్లేస్ను సెట్ చేసుకుని వెళ్లి విజయ సూచికలతో తిరిగి రావడంలో ఆయనే సాటి. రాజకీయంగా ఉత్తరాంధ్రలో అంతటి ఘనపాటి ఇప్పటి వరకు ఎవరూ లేరు. షిప్పింగ్ బిజినెస్ లో ఉండే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో చేరి అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎంపీ పదవితో ఢిల్లీలో తిరిగి ఏమీ చేయలేమని గ్రహించిన గంటా ఆ తర్వాత మంత్రి పదవిపై కన్నేశారు. అప్పట్లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా మంత్రి పదవి దక్కలేదు. అదే సమయంలో మెగాస్టార్ గా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో అందులో చేరి అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం అధికారంలోకి రాకపోయినా సరే కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పీఆర్పీ కోటాలో గంటాకు మంత్రి పదవి దక్కింది. ఎలాగైనా సరే మంత్రిని కావాలనుకున్న ఆయన చివరకు సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో విశాఖ నార్త్ నుంచి మళ్లీ టీడీపీలో చేరి పోటీ చేసి గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇటీవల 2024 ఎన్నికల్లో కూడా గంటా భీమిలి నుంచి పోటీ చేసి గెలిచిన మంత్రి పదవి మాత్రం దక్కలేదు. గంటాకు మంత్రి పదవి దక్కకపోవడానికి అనేక కారణాలున్నాయని రాజకీయ వర్గాల్లో వాదన ఉంది. సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా గంటాకు మినిస్టర్ పదవి దక్కలేదని బయటకు కొందరు చెబుతున్నా అసలుగా అధిష్టానం ఆయన పక్కన పెట్టిందని చాలామంది చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అంటిముట్టునట్లుగా వ్యవహరించారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా సరే హాజరయ్యేవారు కాదు. అంతేకాదు సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సమయంలో గంటా ఎక్కడ కనపడలేదు. కనీసం నోరు కూడా మెదపలేదు. అలాగే పార్టీలో సీనియర్ లీడర్లను అరెస్ట్ చేయడం, వేధింపులకు గురిచేసినా సరే గంటా చిన్నపాటి ఖండన కూడా చేయలేదు. ఇది సరికదా అదే సమయంలో టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత్నాలు చేశారని అప్పట్లో ప్రచారం బాగా జరిగింది. దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధిష్టానం గంటాను పూర్తిగా పక్కన పెట్టింది. ఇప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్న మంత్రి లోకేష్ కూడా గంటాను దగ్గరకు చేరనివ్వడం లేదట. 2014 హయాంలో చంద్రబాబు కాకుండా లోకేష్ నాయకత్వాన్ని అప్పట్లో గంటా మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోగా ఎడముఖం పెడముఖంగా ఉండేవారట. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన లోకేష్ ఇప్పుడు గంటాకు మంత్రి పదవిని ఇవ్వలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తూ ఉంటాయి. విశాఖ వీధుల్లో బొగ్గకారులో రాయిమంటూ తిరుగుతూ తన హవాను ఓ దశాబ్ద కాలం పాటు నడిపిన గంటా ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా పరిమితం కాలేకపోతున్నారట. పోనీ తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఛాన్స్ వస్తుందా అంటే అదీ లేదని తెలిసిపోయిందట. రాజకీయంగా ఎంతో అనుభవం, మరెంతో చాణక్యత కలిగిన తాను ఎమ్మెల్యేగా భీమిలికి పరిమితమైపోతే తన సహచరులైన అయ్యన్న పాత్రుడు స్పీకర్గా, ఒకప్పుడు తాను ఎమ్మెల్యే సీటు ఇప్పించిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రిగా, గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బొగ్గకాలలో తిరుగుతుంటే తాను మాత్రం కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోవలసి వచ్చిందని సందర్భం వచ్చినప్పుడల్లా గంటా తన సన్నిహితుల వద్ద కుమిలిపోతుంటారట. దీంతో గంటా తన పొలిటికల్ బ్రెయిన్ కు మళ్లీ ఇప్పుడు పని చెప్పారట. అందుకే ఇక రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి తన కుమారుడు రవితేజను పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకురావాలని తహతహలాడుతున్నారని గంటా క్లోజ్ సర్కిల్స్ టాక్. నిజానికి తన కుమారుడు రవితేజను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని గంటా కోరిక. హీరోగా సినీ రంగంలో నిలబెట్టాలని గంటా ప్రయత్నాలు చేశారు. జయదేవ్ పేరిట గతంలో రవితేజ హీరోగా సినిమాను కూడా తీశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులతో తనకున్న సన్నిహిత సంబంధాలు కలిసి వస్తాయని భావించారట. అయితే ఆ జయదేవ్ మూవీ మొదటి షోతోనే ముగిసిపోవడంతో ఇక పొలిటికల్ ఫీల్డ్ బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. అప్పటి నుంచి గంటకు తోడుగా అడపాదడపా మాత్రమే రాజకీయాల్లో రవితేజ కనిపించేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. గంటా కంటే ఎక్కువగా ఆయన కుమారుడు రవితేజే భీమిలిలో ఎక్కువగా కనిపిస్తున్నారట. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచినా, తల్లికి
కేంద్రం నిధులు మంజూరు చేసినా అన్నదాత సుఖీభవ, ఫ్రీ గ్యాస్, ఉచిత బస్సు వంటి పథకాల్ని ప్రారంభించినా సరే రవితేజ కీలకంగా మారి భీమిలి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించిన కీలక అంశాలపై రవితేజనే అధికారులతో మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇటీవల ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే రవితేజనే దగ్గరుండి ప్రచారం చేసి ఎన్నికల బూతుల వద్ద కూడా పనిచేశారు. అలాగే భీమిలి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం, జనసేన క్యాడర్లో తన పట్టు పెంచుకోవడం, వారికి నిత్యం అందుబాటులో ఉంటూ మచ్చిక చేసుకునే పనిలో రవితేజ బిజీగా గడుపుతున్నారు. ఇదంతా చూస్తున్న వారికి గంటా స్కెచ్ ఏంటో అర్థమైపోయిందట. వచ్చే ఎన్నికల నాటికి తాను ఎంపీగానో మరో పదవికి వెళ్లిపోయి తన కుమారుని లోకేష్ టీంలో చేర్పించి మంత్రిని చేయాలనే ఎత్తుగడలో భాగమే భీమిలిలో రవితేజ కీలకంగా మారడానికి కారణమని రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇటు గంటా కుమారుడిగా, అటు మంత్రి నారాయణ అల్లుడిగా కూడా రవితేజకు రాజకీయ బలగం కలిసి వస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి రవితేజను అసెంబ్లీకి పంపి తదుపరి మంత్రిని చేయడం పక్కా అని తెలుగు తమ్ముళ్లు కూడా లెక్కలు వేసుకుంటున్నారట. మరి గంటా స్కెచ్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.